విజయవాడ సెంట్రల్ వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కొత్తగా వైసీపీ సమన్వయకర్తగా వచ్చిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య రాజీ కుదిరినట్టు తెలుస్తోంది. సెంట్రల్ సీటును తనకు కాకుండా వెల్లంపల్లికి ఇవ్వడంతో మల్లాది విష్ణు అసంతృప్తితో రగిలిపోతున్నట్లు కొద్ది రోజులుగా చర్చ సాగుతుంది. పార్టీ పెద్దలకు కూడా అందుబాటులో లేరని, పార్టీ మారిపోతారని ప్రచారం గుప్పుమంది. అయితే వైసీపీ పెద్దలు ఎట్టకేలకు మల్లాది విష్ణుతో మాట్లాడి బుజ్జగించారు. దాంతో వెల్లంపల్లితో విష్ణుకు రాజీ కుదిరినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వెల్లంపల్లికి సహకరించాలని తన వర్గానికి మల్లాది విష్ణు చెప్పినట్లు టాక్. 2 రోజుల్లో దీనిపై విష్ణు అధికారికంగా ప్రకటన చేస్తారని సమాచారం. పార్టీ ఆదేశాలను పాటించాలని కూడా నిర్ణయించారని చెబుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఇక బెజవాడ సెంట్రల్ లో వైసీపీ రాజకీయం మారుతున్నట్లు తెలుస్తుంది. ఎట్టకేలకు అక్కడ వైసీపీ పెద్దలు రగడకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి హరీష్? వైసీపీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చిన తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీటు వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో చర్చగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణు ఎవరైతే ఉన్నారో ఆయన్ను తప్పించి ఆయన స్థానంలో పక్కనే పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే, అదేవిధంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఆ స్థానం కేటాయిస్తూ వైసీపీ అధిష్టానం సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న తర్వాత నుంచి కూడా కొంతవరకు అసంతృప్తి పరిస్థితులు నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా కొంతకాలంగా కూడా విష్ణు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని చెప్పి పక్కనే ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుల్ని తీసుకొచ్చి సెంట్రల్ లో ఏర్పాటు చేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని పార్టీ పెద్దల వద్ద, అదేవిధంగా జగన్ వద్ద స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఆయన సముదాయించేందుకు ప్రయత్నం చేశారు. అయితే చివరికి ఈ వ్యవహారం పైన విష్ణు అసంతృప్తిగా ఉండడం, విష్ణు ఎమ్మెల్యేగా ఉండగానే ఆయనకి ప్రణాళిక సంఘానికి సంబంధించినటువంటి ఉపాధ్యక్ష పదవి కూడా సీఎం జగన్ కట్టబెట్టారు. అయినప్పటికీ కూడా ఆయన మధ్య రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా పోటీ చేయాలని భావించారు. అయితే గతంలో 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో విష్ణు సమీప టీడీపీ ప్రత్యర్థి బొండా ఉమా పైన కేవలం 25 ఓట్ల మెజారిటీతో మాత్రమే విజయం సాధించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు ఆయన గెలుపు టీడీపీకి సంబంధించినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ పరిగణలో చూసుకున్న తర్వాత సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నప్పటికీ కూడా విష్ణు మాత్రం అందుకు ఏకీభవించలేదు. తనకు సీటు కేటాయించాలన్నటువంటి ఒక పట్టుబట్టినటువంటి సిచ్యువేషన్. చివరికి వెల్లంపల్లికి సీటు కేటాయించిన తర్వాత కూడా మల్లాది విష్ణు ఎవరైతే ఉన్నారో ఆయన వెల్లంపల్లికి సహకరించట్లేదు అని చెప్పి వెల్లంపల్లి నేరుగా జగన్ వద్ద పంచాయతీ కూడా పెట్టినటువంటి తర్వాత పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు మరి రాజశేఖర్, అదేవిధంగా ఆల్రెడ్డి కూడా వెళ్లి విష్ణుతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆయన వెల్లంపల్లికి సహకరించేందుకు నిరాకరించారు. అయితే చివరికి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అధిష్టానం కూడా ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ లో చేరారో అప్పటి నుంచి కాంగ్రెస్ లో వెళ్తారని ప్రచారం కూడా జరిగింది. చివరికి ఆయన వైసీపీలో జగన్ వెంటే ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. అందులో భాగంగానే జగన్ నిర్ణయించినట్లుగా వెల్లంపల్లి శ్రీనివాస్ కు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా ఆయన భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ విషయం మీద మల్లాది విష్ణు బయటకు వచ్చి తన మద్దతు ప్రకటించే వరకు కూడా మా వెల్లంపల్లి కొంతవరకు ఇబ్బందిగా పడేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలు కూడా ఈ వ్యవహారం పైన ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది.